నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ప్రతి ఒక్కరికి వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఒక లక్కీ నెంబర్ అనేది ఉంటుంది. బట్ ఆ లక్కీ నెంబర్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనిపించదు. మరి ఇలాంటి వారు ఏం చేయాలి? మరి దీనికి సంబంధించి ఈరోజు మనకి వివరంగా చెప్పడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన రెమెడీస్ ఏం చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, యాక్చువల్గా మనము న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే కనుక ఫస్ట్గా క్యాలిక్యులేట్ చేసేది డేట్ ఆఫ్ బర్త్ని, ఏ పర్సన్కైనా సరే. మరి డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే అందరికీ అన్ని నెంబర్స్ కలిసి రావు. ఒకవేళ ఉన్న నెంబర్స్లో లక్కీ నెంబర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో అవి కనిపించవు. మరి ఇలాంటి వారు ఆ నెంబర్స్ మిస్ అయినప్పుడు మరి ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ లేకపోయినా ఎటువంటి రెమెడీస్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని సక్సెస్ వరకు తీసుకువెళ్ళగలుగుతారంటారు? మరి దానికి ఏం చేయాలంటారు? చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి 1 నుంచి 9 నంబర్వే కనిపిస్తాయి. మీరు డేట్ ఆఫ్ బర్త్ని రాసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక పేపర్ మీద రాసి మీ డేట్ ఆఫ్ బర్త్లో 1 నుంచి 9 వరకు ఏ నంబర్స్ ఉన్నాయో ప్లస్ వేయండి. ఉన్న నంబర్ని ప్లస్ వేయండి, లేని నంబర్లను మైనస్గా రాసుకోండి. కొన్ని నంబర్లు కొంతమందికి 2 నంబర్, 5 నంబర్, 8 మిస్ అయి ఉంటాయి. కొంతమందికి 4, 3, 6 మిస్ అయి ఉంటాయి. అలా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్ మిస్ అయి ఉంటాయో వాటి రాసుకొని వాటికి సంబంధించిన రెమెడీ చేయడం ద్వారా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కాబట్టి మన చేతుల్లో లేని దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొంతమందికి మిస్సింగ్ నంబర్స్ ఉంటాయండి. కోటిలో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే 1 నుంచి 9 వరకు అన్ని నంబర్లు ఉంటాయి. కానీ మిస్ అయిన నంబర్ రెమెడీస్ మీరు తెలుసుకోగలిగితే మీరు ఎక్కడెక్కడ స్ట్రగుల్స్ అవుతున్నారో మీరు దాన్ని రిపేర్ చేసుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చండి. ఉదాహరణకి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబర్ మిస్ అయింది అనుకోండి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో? ఇప్పుడు 1వ నంబర్ అనేది లాస్ట్ సెంచరీ కనుక మనం చూస్తే 19th సెంచరీలో అందరికి ఉంటుందండి. ఎందుకంటే 19 కామన్ కాబట్టి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి 1 నంబర్ మిస్ అయి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్లో 1 దేనికి సంబంధించింది? సన్కి సంబంధించింది. సన్ అనేది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, డెసిషన్ చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు, అథారిటీ పవర్ ఉంటుంది, ఎంట్రప్రెన్యూర్గా ఉంటారు. ఒకవేళ 1 నంబర్ మిస్ అయి ఉంటుంది అనుకోండి, నిర్ణయాలు సరిగా తీసుకోరు, బానిసత్వం ఉంటుంది, ఒకరి కింద పనిచేయాలనే భావన ఉంటుంది. ఇటువంటి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 1 నంబర్ మిస్ అయితే మీరు చేయాల్సిన సింపుల్ రెమెడీ, ఖర్చు లేని రెమెడీ, సూర్యుడికి రోజు వాటర్ అంటే జలాన్ని ఆర్గ్యం ఇవ్వండి. అదేవిధంగా 2వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో 2వ నంబర్ కనుక మిస్ అయ్యి ఉంటే మీరు ఎటువంటి రెమెడీ చేయాలి? 2వ నంబర్ దేనికి సంబంధించింది అంటే రిలేషన్షిప్ అండ్ సెన్సిటివిటీకి సంబంధించింది. 2వ నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా ఉంటారు. అదే నంబర్ కనుక లేకపోతే చాలా రిలేషన్స్కి దూరంగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏం రెమెడీ చేయాలి? 2వ నంబర్ మీ లైఫ్లోకి పవర్ఫుల్గా పనిచేయాలి అంటే క్రిస్టల్ బ్రాస్లెట్ వాడచ్చు. అదేవిధంగా మీరు వెండి గ్లాసులో వాటర్ తీసుకోవచ్చు. ఇటువంటి రెమెడీస్ మీరు చేయడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందండి. అదేవిధంగా 3వ నంబర్ అండి. 3వ నంబర్ మనకి గురువుకి సంబంధించింది. 3వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉంటే క్రియేటివిటీ ఉంటుంది, నాలెడ్జ్ బాగా ఉంటుంది. నాలెడ్జ్ నంబర్ అండి 3rd నంబర్. ఇటువంటి నంబర్ మిస్ అవ్వడం ద్వారా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి, నాలెడ్జ్లో ల్యాక్ ఆఫ్ ఉంటుంది, క్రియేటివిటీ ఉండకపోవచ్చు. మీరు ఏం రెమెడీ ఫాలో కావాలి? 3వ నంబర్ రెమెడీ మీరు యాక్టివ్గా పనిచేయాలి అంటే ఎక్కువగా కేసరి తిలకం పెట్టుకోవచ్చు, ఎల్లో కలర్ డ్రెస్సులు బాగా వాడచ్చు. ఇటువంటి వాటి ద్వారా మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. వెరీ వెరీ గుడ్ అండి. అదేవిధంగా 4వ నంబర్ అంటే మనకు ఎక్కువగా రాహుకి సంబంధించింది. 4వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే గుడ్ డిసిప్లిన్, ఆర్గనైజేషన్ వెరీ వెరీ గుడ్ అండి. లేకపోతే డిసిప్లిన్ లెస్ లైఫ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ రాహిత్య జీవితం ఉంటుంది, అస్తవ్యస్తమైన జీవితం ఉంటుంది, డబ్బు నిలవదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. ఇటువంటి వ్యక్తుల సింపుల్ రెమెడీ 4వ నంబర్కి మీరు చూడండి. ఎప్పుడైనా సరే ఒక వుడ్ క్రిస్టల్ కానివ్వండి, అంటే రుద్రాక్షలు కానివ్వండి, తులసి మాల కానివ్వండి, ఇవన్నీ వుడ్కి సంబంధించిన నంబర్స్. వుడ్ రిలేటెడ్ రెమెడీ ఫాలో అవుతే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా
రాహు కాబట్టి డాగ్స్కి ఫీడింగ్ ఇవ్వాలంటే పాలు, బ్రెడ్, రైస్ ఇటువంటివి ఇవ్వడం ద్వారా వెరీ వెరీ సక్సెస్ఫుల్. చిన్న చిన్న ఫ్రీ కాస్ట్ రెమెడీస్ అండి. ఎన్నో లక్షలు పెట్టి మీరు పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, రాని రెమెడీస్ ఈ చిన్న చిన్న విషయాల ద్వారా చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 5వ నంబర్ అండి మన లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మీరు 1 నుంచి 9 నంబర్లు కనుక రాస్తే సెంటర్లో ఉండేది 5 నంబర్. బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. కెరియర్, హెల్త్, మనీ, రిలేషన్స్లో మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచేది 5 నంబర్. 5 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయితే ఎలా ఉంటుందో తెలుసండి. కష్టాలు కష్టాలు కష్టాలు. ఒక కష్టం వచ్చింది, దాని సొల్యూషన్ ఇచ్చారు, మళ్ళీ ఇంకో కష్టం, ఇలా లైఫ్ అంతా స్ట్రగుల్తోనే ఉంటారు. కాబట్టి ఆ నంబర్ మీకు యాక్టివ్గా పనిచేయాలి అంటే మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ మీద బయటికి వెళ్ళేటప్పుడు గ్రీన్ షర్ట్ వాడండి, గ్రీన్ కలర్ని బాగా యూజ్ చేయండి, గ్రీన్ కర్చీఫ్ వాడండి, పెన్ గ్రీన్ కలర్ వాడండి, గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి. ఆ నంబర్ పవర్ మీకు బాగా పనిచేస్తుంది. గ్రీన్ బ్రాస్లెట్ వాడచ్చు. అదేవిధంగా 6వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో 6వ నంబర్ మిస్ అయితే గుర్తుపెట్టుకోండి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ఒక వ్యక్తి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల రిలేషన్ సరిగా లేదన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నాయన్నా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కేవలం 6 నెంబర్తో చూసి చెప్పొచ్చు. 6 నెంబర్ మీ దగ్గర ఉంటే వెరీ వెరీ లగ్జరీ లైఫ్. అటువంటి 6 నెంబర్ మీకు బాగా పనిచేయాలి అంటే కేవలం గోల్డ్ మెటల్ వాచ్ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 6వ నంబర్ శుక్రవారం రోజు అనాథలకి ఈ మీల్స్ కానివ్వండి, వైట్ రిలేటెడ్ వస్తువులు దానం చేయండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో 7వ నంబర్ కనుక మిస్ అయ్యి ఉంటే, 7వ నంబర్ మనకు రిలీజియస్ నంబర్ అంటారు, విజ్డమ్ అండ్ క్రియేటివిటీ ఉంటుంది. ఎక్కువ మంది క్రియేటర్స్ 7వ నంబర్ నుంచే వస్తారు. కాబట్టి ఆ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మిస్ అయితే మీరేం చేయాలి అంటే 7 నంబర్ యాక్టివేట్ కావాలి అంటే ఎక్కువగా ఈ డాగ్స్కి ఫీడింగ్ ఇవ్వండి. వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్ వాచ్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ మెటల్ కంబైన్డ్ ఉండే వాచ్ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. 8వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో 8వ నంబర్ కనుక మిస్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 8వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ సరిగా ఉండదండి. ఎంత డబ్బులు వస్తే అంత డబ్బుల్ని ఖర్చు పెడతారు. కాబట్టి ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగుండాలి అంటే క్రిస్టల్ బ్రాస్లెట్ అయినా వాడండి. తర్వాత కార్మికులు, కర్షులకు, ఆటో డ్రైవర్ వాళ్ళకి మీరు మనీని డొనేట్ చేస్తూ ఉండండి మీ స్తోమతకు తగ్గట్టు, వెరీ వెరీ సక్సెస్ఫుల్. ద లాస్ట్ అండ్ ఫైనల్ 9 నంబర్ అండి. ఎప్పుడైనా సరే 9 మిస్ అయి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో, ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్లో 9వ నంబర్ లేకపోతే ధైర్యం ఉండదండి, ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు సింపుల్ రెమెడీ, మోర్ అండ్ మోర్ యూజ్ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. అంటే ఇప్పుడు అంతా కార్పొరేట్ సొసైటీ కాబట్టి ఎక్కువగా ఎర్రటి బొట్టు పెట్టుకోలేరు. అటువంటి వాళ్ళు మీరు రెడ్ బ్యాండేజ్ వేసుకోవచ్చు చేతికి, వెరీ వెరీ రెడ్ దారం కట్టుకోవచ్చు. ఇలా సింపుల్ రెమెడీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్ అయితే మిస్ అయి ఉన్నాయో వాటికి రెమెడీస్ మీరు చేసుకోవడం ద్వారా మీ లైఫ్లో మీరు సక్సెస్ని పొందుతారు. ఇవి చాలా ఫ్రీ కాస్ట్ రెమెడీ అండి. ఎప్పుడైతే మనం ఫ్రీ కాస్ట్ రెమెడీ ద్వారా మన లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళచ్చు. నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు. అయితే డేట్ ఆఫ్ బర్త్లో లేని నెంబర్స్ని మనం తెచ్చి పెట్టలేం కాబట్టి సో దానికి సంబంధించిన రెమెడీస్ని పాటించడం ద్వారా ఏవైతే లోపాలు కనిపిస్తున్నావో ఆ లోపాలన్నింటినీ కూడా మనం సరి చేసుకోగలము. మీరు కూడా చాలా చక్కగా వివరించారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో పూర్తిగా చూసినట్టయితే కనుక మరి మీకేమనిపించింది వీడియో పరంగా, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు రావడానికి ప్రయత్నిస్తాను. సో అప్పటి వరకు సెలవు.